మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. నిర్గమకాండము 9వ అధ్యాయము 6వ వచనము. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీల పశువులలో ఒక్కటియు చావలేదు. ప్రియ దైవజనమా, ఐగుప్తు దేశంలోని దేవతల మీదకి తీర్పు ప్రకటిస్తూ దేవుడు చేసిన యుద్ధములో భాగముగా ఐగుప్తీయుల పశువులన్నిటి మీదకు తెగులును పంపించాడు. ఆ క్రమములో ఇశ్రాయేలీల పశువులు మాత్రం తెగులు బారిన పడకుండా దేవుడు కాపాడాడు. ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీల పశువులలో ఒక్కటియు చావలేదు అని ప్రత్యేకముగా దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించి ఉంచాడు. సాధారణంగా ఒక ప్రాంతంలో తెగులు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పశువులన్నీ ఆ తెగులు బారిన పడతాయి. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల పశువులు ఇశ్రాయేలీల పశువులు ఉన్నప్పటికీ అక్కడ ఒకే ఆహారాన్ని ఒకే నీటిని అవి తీసుకుంటూ ఉన్నప్పటికీ ఒకే గాలిని పీల్చుకుంటూ ఉన్నప్పటికీ కేవలము దేవుడు పంపిన తెగులు ఐగుప్తీయుల పశువులు మాత్రమే చచ్చునట్లుగా చేసింది. ఇశ్రాయేలీల పశువుల దరికి ఆ తెగులు సమీపించలేదు. ప్రియ దైవజనమా, దేవుడు తన కాపుదలను ఏ విధంగా తన బిడ్డల పట్ల చూపుతాడో ఈ భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఆనాడు యోబు భక్తిని ప్రశ్నించే సందర్భంలో అపవాది అంటాడు కదా, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా అని అపవాది దేవునితో అంటూ ఉంటాడు. అవును, దేవుడు కంచె వేస్తే ఆ కంచె దాటడము ఏ శత్రువు తరమో కాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని 91వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తాము. అదేవిధంగా 10వ వచనంలో ఏ తెగులును నీ గుడారము సమీపించదు అని చూస్తాము. ప్రియ దైవజనమా, దేవుని కంచె మన చుట్టూ ఉంటే మన డేరా క్షేమ నివాసముగా ఉంటుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మన ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏది పోయి ఉండదు. ఎందుకనగా ఆయన కాపుదల క్రింద మనముంటాము. ఆనాడు ఇశ్రాయేలీల పశువులు కూడా ఒక్కటి కూడా చావలేదు అంటే దేవుని కంచె వాటి చుట్టూ ఉన్నది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు కలిగి ఉన్న వాటన్నిటి చుట్టూ దేవుని కంచె ఉండాలి అని ఆశపడుతూ ఉన్నావా? నీకు కలిగి ఉన్న వాటిని దేనిని పోగొట్టుకొనకూడదు అని పరితపిస్తూ ఉన్నావా? వాటిని సంరక్షించుకొనడానికి నీకు సామర్థ్యము లేదు, అవి నాకు చెందుతాయో లేదో అని కలవరపడుతూ ఉన్నావా? ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆనాడు ఐగుప్తీయుల పశువులను ఇశ్రాయేలీల పశువులను వేరుపరిచిన దేవుడు ఈనాటికి సజీవముగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు మారని ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన తప్పక నీ డేరా, నీ నివాసము క్షేమ నివాసముగా ఉండునట్లు సహాయము చేస్తాడు. తన చేతి నీడలో నీకు నీ సమస్తానికి భద్రతను కల్పిస్తాడు. మరి నిరీక్షణ కలిగి ఆయన వైపు కనులెత్తి చూస్తావా? ఈ ప్రార్థనలో ఏకీభవిస్తావా? దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన ఇంటి వారికి, మనకు కలిగిన సమస్తానికి కంచె వేసి భద్రపరచులాగున దేవుని కృపాసనము చెంత సమీపిద్దాము. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో మాకు, మా కుటుంబాలకు, మా కలిగిన సమస్తమునకు నీ కంచె వేసి నీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరచమని మా ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.
ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: పుత్రదాత వృక్షపు పండ్లతో తన భర్తను కొనినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.